ఏపీ జెన్కో యాజమాన్యం 2023లో అకౌంట్స్ ఆఫీసు సిబ్బంది యొక్క పని వేళలను మార్చుతూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అకౌంట్స్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది యొక్క పని వేళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఉన్నాయి. గతంలో ఏపీఎస్సీబీలో కానీ లేదా ఏపీ జెన్కోలో కానీ ట్రాన్స్కో డిస్కామ్లో కానీ అకౌంట్స్ ఆఫీసుల్లో పనిచేసే సిబ్బంది యొక్క పని వేళలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటున్నాయి. కానీ ఏపీ జెన్కోలో మాత్రమే 23 నుంచి ఈ పని గంటలు అనేటువంటిది మార్చడం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఏపీ ట్రాన్స్కోలో ఒక విధంగా, ఏపీ జెన్కోలో మరో విధంగా సిబ్బంది పని వేళలు ఉండడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు, న్యాయసమ్మతం కాదు. ఎందుకంటే ఏపీ ట్రాన్స్కో ఏ ఆదేశాలు ఇచ్చినా వాటిని మిగతా కంపెనీలు అమలు చేస్తూ ఉంటాయి. ఏదైనా సమస్యల మీద ఏపీ జెన్కో యాజమాన్యాన్ని అడిగితే ఏపీ ట్రాన్స్కో వాళ్ళ ఆదేశాలు ఇస్తేనే కదా మేము ఇచ్చేది అని చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ పని వేళలకు సంబంధించి మార్పు అనేటువంటిది ఏపీ ట్రాన్స్కోతో సంబంధం లేకుండా ఏపీ జెన్కో యాజమాన్యమే ఏకపక్షంగా ఉదయం 10:30కు డ్యూటీకి రావాల్సి ఉండేటువంటి సమయాన్ని ఉదయం 9 గంటలకే మార్పు చేయడం జరిగింది. దీని ఫలితంగా అకౌంట్స్లోనూ ఆఫీసులోనూ పనిచేసేటువంటి సిబ్బంది తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగులైతే మరీ వారి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేటువంటి యొక్క సిబ్బంది పని వేళలు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:30 వరకే ఉంటాయి. మన విద్యుత్ సంస్థల్లో కూడా ఏపీ జెన్కో, ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్, సిపిడిఎస్ఎల్లో అకౌంట్స్ ఆఫీస్ సిబ్బంది యొక్క పని వేళలు 10:30కు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. కానీ ఏపీ జెన్కోలో మాత్రమే ఈ విధమైనటువంటి విరుద్ధమైనటువంటి ఆదేశాలను ఇచ్చి వాటిని బలవంతంగా ఉద్యోగుల మీద రుద్ది వాటిని అమలు చేసే ప్రయత్నం చేశారు. దీని మీద అకౌంట్స్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల తీవ్రమైనటువంటి ఆవేదన ఉంది. ఎక్కడ లేనటువంటి పని గంటలు మా మీద పెట్టి మమ్మల్ని బలవంతంగా ఇవాళ ఆఫీసులకు వచ్చేలా చేస్తున్నారు. దీని మీద యూనియన్లుగా స్పందించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగుల యొక్క డిమాండు లేదా కోరిక అనేటువంటి న్యాయసమ్మతమైనటువంటిది. ఎందుకంటే ఆఫీసుల్లో పనిచేసేటువంటి సిబ్బంది శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు. డ్యూటీకి వచ్చినప్పటి దగ్గర నుంచి అనేక గంటల పాటు కుర్చీలకుల్లో కూర్చొని కంప్యూటర్ల ముందు కూర్చొని వాళ్ళు వర్క్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఒకే చోట కదలకుండా గంటల తరబడి కూర్చోవడం వల్ల వారికి అనేక మానసిక, శారీరకమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ఆల్రెడీ ఇప్పటికే అనేక సార్లు చెప్పి ఉన్నారు. అందువల్ల ఆఫీసుల్లో పనిచేసే యొక్క సిబ్బంది యొక్క పని వేళలు భిన్నంగానే ఉదయం 10:30 నుంచి అట్లా మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దాని విరుద్ధంగా ఇవాళ ఏపీ జెన్కో ఇచ్చినటువంటి అమలు చేస్తున్నటువంటి పని గంటలను మార్చాలని చెప్పేసి మేము యూనియన్గా డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి రిప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్ట్రగుల్ కమిటీగా కూడా ఈ అకౌంట్స్ ఆఫీస్ సిబ్బంది జెన్కోలో పనిచేస్తున్నటువంటి వారి యొక్క పని వేళలు పాత పని పద్ధతుల్లో 10:30 నుంచి 5:30 వరకు మార్చాలని చెప్పేసి స్ట్రగుల్ కమిటీగా కూడా మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. అట్లనే స్ట్రగుల్ కమిటీ ఇచ్చేటువంటి మలిదశ ఉద్యమ నోటీసులో కూడా అకౌంట్స్ సిబ్బంది యొక్క పని గంటలు ఉదయం 10:30 నుంచి సాయంత్రానికి 5:30కు పాత పద్ధతిలోకి మార్చాలని చెప్పేసి మేము కోరబోతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ అకౌంట్స్ ఆఫీస్ సిబ్బంది యొక్క ఈ పని గంటల మీద ఒక గట్టి ప్రయత్నం, పాత పని వేళలు తీసుకురావడానికి యాజమాన్యం మీద ఒత్తిడి తీసే వైపున స్ట్రగుల్ కమిటీ పనిచేస్తుంది. అట్లాగే పవర్ ఎంప్లాయీస్ యూనియన్గా కూడా మేము ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి అకౌంట్స్ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేస్తూ ఉన్నాను.